అసలు ఈ ఫామ్ ఎలా పూర్తి చేయాలని కొంతమంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. భారత ఎన్నికల శాఖ ఇచ్చిన గణన ఫామ్ లో మొదటిగా మీ డీటెయిల్స్ అనేవి ఫామ్ యొక్క పైభాగంలో ఉంటాయి. ఫామ్ రైట్ సైడ్ లో ప్రస్తుతం ఉన్న మీ ఫోటోనైతే అతికించాలి. దీన్ని 3 బాక్సులుగా విభజించారు. మొదటి దానిలో ఓటర్ యొక్క ప్రస్తుత పూర్తి వివరాలు చేర్చాలి. అంటే పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, తండ్రి లేదా సంరక్షకుని పేరు, తండ్రి లేదా సంరక్షణ ఓటు గుర్తింపు కార్డు నెంబర్, తల్లి పేరు, తల్లి గుర్తింపు కార్డు నెంబర్. మీకు పెళ్లి అయితే మీ భాగస్వామి పేరు, అవ్వకపోతే ఖాళీగా వదిలేయండి. మీ భాగస్వామి యొక్క గుర్తింపు కార్డు నెంబరు. ఇవి మొదటి బాక్స్ లో పూర్తి చేయవలసినవి. మరి రెండవ బాక్స్ లో 2002 నాటికి మీకు ఓటు ఉంటే ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితా వివరాల ప్రకారంగా ఈ బాక్స్ ని పూర్తి చేయాలి. అంటే మీ పేరు, ఓటు గుర్తింపు కార్డు నెంబర్, బంధువు పేరులో తల్లి లేదా తండ్రి పేరు, వారితో మీకు ఉన్నటువంటి బంధుత్వం, తల్లి లేదా తండ్రి, జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం పేరు, నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య అంటే మీ ఏరియా బూత్ నెంబర్ వెయ్యాలి. క్రమ సంఖ్య అంటే మీ ఓటర్ లిస్ట్ లో మీ సీరియల్ నెంబర్ అంత అనేది వెయ్యాలి. ఇంకా మూడవ బాక్స్ లో 2002 నాటికి మీకు ఓటు గుర్తింపు కార్డు లేనట్లయితే మీ తల్లిదండ్రుల లేదా తాత నాన్నమ్మలకు భారతదేశంలో ఎక్కడున్నా వారి గత 2002 నాటి ఎస్ఐఆర్ లో ఇవ్వబడిన ఓటు గుర్తింపు కార్డుల వివరాలు చేర్చాలి. అంటే పేరు అని ఉన్న చోట తండ్రి పేరు రాయాలి. ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు అంటే మీ తండ్రి గారి ఓటు గుర్తింపు కార్డు నెంబర్ వెయ్యాలి. బంధువు పేరు అంటే మీ తండ్రి గారి నాన్నగారి పేరు రాయాలి. బంధుత్వం, తండ్రి, జిల్లా, రాష్ట్రం, వృద్ధి, క్రమ సంఖ్య అంటే మీ ఓటర్ లిస్ట్ లో ఉన్న మీ సీరియల్ నెంబర్ ఎంత అనేది వెయ్యాలి. 2002లో ఓటు ఉంటే 1-2 బాక్సులు మాత్రమే చెయ్యాలి. 2002లో ఓట్లు లేకపోతే 1-3 బాక్సులు మాత్రమే పూర్తి చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు ఈ ఫామ్ ఎలా పూర్తి చేయాలని కొంతమంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. భారత ఎన్నికల శాఖ ఇచ్చిన గణన ఫామ్ లో మొదటిగా మీ డీటెయిల్స్ అనేవి ఫామ్ యొక్క పైభాగంలో ఉంటాయి. ఫామ్ రైట్ సైడ్ లో ప్రస్తుతం ఉన్న మీ ఫోటోనైతే అతికించాలి. దీన్ని 3 బాక్సులుగా విభజించారు. మొదటి దానిలో ఓటర్ యొక్క ప్రస్తుత పూర్తి వివరాలు చేర్చాలి. అంటే పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, తండ్రి లేదా సంరక్షకుని పేరు, తండ్రి లేదా సంరక్షణ ఓటు గుర్తింపు కార్డు నెంబర్, తల్లి పేరు, తల్లి గుర్తింపు కార్డు నెంబర్. మీకు పెళ్లి అయితే మీ భాగస్వామి పేరు, అవ్వకపోతే ఖాళీగా వదిలేయండి. మీ భాగస్వామి యొక్క గుర్తింపు కార్డు నెంబరు. ఇవి మొదటి బాక్స్ లో పూర్తి చేయవలసినవి. మరి రెండవ బాక్స్ లో 2002 నాటికి మీకు ఓటు ఉంటే ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితా వివరాల ప్రకారంగా ఈ బాక్స్ ని పూర్తి చేయాలి. అంటే మీ పేరు, ఓటు గుర్తింపు కార్డు నెంబర్, బంధువు పేరులో తల్లి లేదా తండ్రి పేరు, వారితో మీకు ఉన్నటువంటి బంధుత్వం, తల్లి లేదా తండ్రి, జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం పేరు, నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య అంటే మీ ఏరియా బూత్ నెంబర్ వెయ్యాలి. క్రమ సంఖ్య అంటే మీ ఓటర్ లిస్ట్ లో మీ సీరియల్ నెంబర్ అంత అనేది వెయ్యాలి. ఇంకా మూడో బాక్స్ లో 2002 నాటికి మీకు ఓటు గుర్తింపు కార్డు లేనట్లయితే మీ తల్లిదండ్రుల లేదా తాత నాన్నమ్మలకు భారతదేశంలో ఎక్కడున్నా వారి గత 2002 నాటి ఎస్ఐఆర్ లో ఇవ్వబడిన ఓటు గుర్తింపు కార్డుల వివరాలు చేర్చాలి. అంటే పేరు అని ఉన్న చోట తండ్రి పేరు రాయాలి. ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు అంటే మీ తండ్రి గారి ఓటు గుర్తింపు కార్డు నెంబర్ వెయ్యాలి. బంధువు పేరు అంటే మీ తండ్రి గారి నాన్నగారి పేరు రాయాలి. బంధుత్వం, తండ్రి, జిల్లా, రాష్ట్రం, వృద్ధి, క్రమ సంఖ్య అంటే మీ ఓటర్ లిస్ట్ లో ఉన్న మీ సీరియల్ నెంబర్ ఎంత అనేది వెయ్యాలి. 2002లో ఓటు ఉంటే 1-2 బాక్సులు మాత్రమే చెయ్యాలి. 2002లో ఓట్లు లేకపోతే 1-3 బాక్సులు మాత్రమే పూర్తి చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి.